ఏర్పేడు వ్యాసాశ్రమంలో వివాదం మరింత ముదురుతోంది. 3 ప్రధాన డిమాండ్లతో ముందుకొచ్చారు పరంపర స్వామీజీలు. 21 మంది సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ ఆస్తులు, ఆర్థిక లెక్కలు బహిర్గతం చేయడంతో పాటు శివరాం, అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని పట్టుబడుతున్నారు. అయితే శత జయంతి ఉత్సవాల తర్వాతే చర్చలు ఉంటాయంటోంది పీఠాధిపతి వర్గం. అంతేకాదు పరంపర స్వామీజీల ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం అంటున్నారు పీఠాధిపతి సోదరుడు శివరాం. ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై ఎండోమెంట్ విభాగానికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదని స్వరూపానంద స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఆశ్రమాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఇక కన్య గురుకులంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అమర్నాథ్ వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించడం లేదని, ఎప్పుడూ అమ్మాయిల చుట్టూనే తిరుగుతూ ఉంటాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమర్నాథ్ రెడ్డి గారిని తొలగిస్తామని పీఠాధిపతుల వారే స్వయంగా సంతకం చేసి ఎండోమెంట్కో వాళ్ళకి రాసి అది చేయడం అనేది జరిగింది. మరలా రివర్స్ తెచ్చుకున్నారు. ఆ విధంగా జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు మీ మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆయన ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారు అంటే, అమ్మాయిలకి పరీక్షలప్పుడు స్లిప్పులు ఇవ్వడానికి వెళ్తూ స్క్వాడ్తో పట్టుబడి పోలీస్ స్టేషన్లో జైలుకో వెళ్ళేటువంటి చరిత్ర వారిది. అమ్మాయిలేమిటి, ఆయన వయస్సు ఏమిటి, అమ్మాయిలేమిటి, ఆయన వయస్సు ఏమిటి, అమ్మాయిలకి స్లిప్పులు అందించడానికి వెళ్ళి స్క్వాడ్కి దొరకడం ఏమిటి, కన్యాగురుకులంలో మగవాళ్ళు ఉండకూడదు, కనీసం అమర్నాథ్ రెడ్డిని కన్యాగురుకులంలో లేకుండా చేయండి స్వామి అని మొరపెట్టుకున్న ఆ రాత్రింబావులో కన్యాగురుకులంలోనే అమర్నాథ్ రెడ్డి ఉంటున్నారు. మరోవైపు ఆశ్రమ నిర్వాహకులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు. త్రికరణ శుద్ధితో ఆశ్రమ సేవ చేస్తున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని పీఠాధిపతి సోదరుడు శివరాం చెప్తున్న మాట. అంతేకాదు వారసత్వాలు ఇక్కడ లేవని, కేవలం గురు శిష్యుల సంబంధం మాత్రమే ఉంటుందని తెలిపారు శివరాం. వారు కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తారు. స్వామివారు ఆలోచించుకుని కొంచెం తర్వాత ఈ శత జయంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క నిశ్చయాన్ని చెప్తామని చెప్పారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. నా పైన ఆరోపణలు, మన త్రికరణ శుద్ధిగా ఆశ్రమాన్ని సేవ చేస్తున్నాం. ఇక్కడ వారసత్వాలు ఉండవు, గురు శిష్యులు ఉంటారు అంతే. గురు శిష్యులు ఉంటారు ఇక్కడ. పీఠాది గురు శిష్యు సంబంధం అంతే, ఇక్కడ సోదర సంబంధం ఏ ఉండదు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఆస్తుల కబ్జాలు, కోట్ల రూపాయల అవినీతిపై భక్తులు, స్వామీజీలు తిరగబడ్డం చర్చనీయాంశంగా మారింది. స్వామీజీలు, ఆశ్రమ పరిరక్షణ సమితి సభ్యుల మధ్య పోరు రచ్చకెక్కింది. ఏర్పేడు వ్యాసాశ్రమం ఆస్తుల పరిరక్షణ కోసం పరంపర స్వామీజీలు పోరుకు దిగారు. ఆశ్రమ పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు చేపట్టారు. పీఠాధిపతిగా ఉన్న పరిపూర్ణానందగిరి స్వామి, ఆయన సోదరుడు, ఆశ్రమ అధికారి కలిసి వందల కోట్ల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే వ్యాసాశ్రమంలో జరుగుతున్న వివాదం కేవలం పరిపాలనా అంశానికే పరిమితం కాలేదు, వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళింది. ప్రభుత్వ జోక్యం చేసుకునే దాకా వెళుతోంది. మరి పరంపర స్వామీజీలు కోరుతున్నట్లు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, లేక అంతర్గత చర్చల ద్వారానే వివాదం ముగుస్తుందా అన్నది చూడాలి.